హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. బాగున్నారు అని అనుకుంటున్నాను. ఏంటి ఏం కదులుతోంది సౌజన్యం, ఏం వెతుకుతోంది అనుకుంటున్నారా? మెసేజెస్ భలే రెస్పాండ్ అవుతున్నారు తెలుసా. ఐ రియలీ లవ్ దిస్ మీ ఇన్వాల్వ్మెంట్. నేను అన్ని మెసేజ్లు చదివాను, బట్ నాకు చెప్పాను కదా కొంతమంది పేర్లు చెప్తానని చెప్పి చాలా యాప్ట్గా అనిపించిన కృష్ణ మధు గారు, సుష్మా గారు, మమత సోమారపు, దుర్గా కిరణ్మయ్ గారు, ఆదినారాయణ గారు, సంధ్యా భట్టు గారు, ఇట్లాంటి కొంతమంది వీళ్ళ మెసేజెస్ నాకు బాగా యాప్ట్గా అనిపించాయి. ఇంకా చాలామంది ఉన్నాయి యాప్ట్గా, బట్ అన్ని పేర్లు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఈ కొన్ని పేర్లని సెలెక్టెడ్గా చెప్పాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక స్టోరీతో వచ్చాను నేను. నాకు ఐ లవ్ యువర్ ఎంకరేజ్మెంట్. ఇవాళ ఈ స్టోరీ మనందరికీ చాలా కనెక్ట్ అవుతుంది, మనందరికీ వర్తించేది కూడా. మనం చాలా నేర్చుకోవాలి ఇట్లాంటి స్టోరీ ద్వారా. సరే, అనగనగా ఒక ఊళ్ళో ఒక గురు శిష్యుల టీం ఉంటుందన్నమాట. వాళ్ళు మామూలుగా మార్నింగ్ వెళ్ళి నదిలో స్నానం అది చేసి వస్తూ వస్తూ మొత్తం పరిసరాలన్నీ చూసుకుంటూ గురుగారు ఏదో ఒక ఇష్యూకి సంబంధించి శిష్యులకి అప్పట్లో అట్లనే ఉంటుండే కదా, అంటే చుట్టుపక్కల చూసి పరిస్థితుల్ని చూసి నేర్చుకోవడమే ఉంటుండే. అట్లనే ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళందరికీ కూడా విద్య, ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ గురించి ఆ రోజు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి చేస్తారనమాట గురుగారు. సరే, రోజులాగే ఆ రోజు కూడా సేమ్ నదికి వెళ్ళారు. స్నానం అది చేసి వస్తూ ఉంటే దారిలో ఒక ఫ్యామిలీ ఫుల్ జగడ అనమాట. ఫుల్ లొల్లి పెట్టుకున్నారు, అరుచుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. చాలా దారుణమైన క్లాష్ అనమాట. గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. సరే, అది చూస్తూ గురుగారు వెళ్ళిపోయారనమాట. ఇవాళకి మనం ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఇష్యూతో అని చెప్పి మనసులో అనుకుని వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత గురుగారు శిష్యుల్ని అడిగారనమాట. మనం వచ్చే దారిలో మనం చూసాం కదా, ఒక కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఒకరికొకరు చాలా దగ్గరగానే ఉన్నారు. బట్ ఎందుకంత గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు, ఎవరైనా చెప్పగలరా అని చెప్పి అడిగారు. అడిగితే కాసేపు ఆలోచించి ఒక శిష్యుడు అన్నాడు, గురుగారు వాళ్ళు కోపంలో ఉన్నారు కదా, ఆ కోపంలో ఉన్నప్పుడు అది కోపం ఎట్లయినా బయటికి రావాలి, వ్యక్తపరచాలి అంటే అట్లా అరచడం ఒకటే మార్గం కాబట్టి అట్లా గట్టిగా అరుచుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అంటాడు. ఇంకా అని చెప్పి అంటారు. ఇంకో శిష్యుడు అంటాడు, మనిషికి అన్ని ఎమోషన్స్లో కల్లా కోపం అనేది చాలా చాలా స్ట్రాంగెస్ట్ ఎమోషను. అది ఉన్నప్పుడు విచక్షణ ఉండదు. లైక్ ఏంటి మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనే విచక్షణ కోల్పోతాం మనం. ఆ టైంలో ఇంకా మనం ఎట్లా అరుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియదు. అందుకే అట్లా అరుస్తుండొచ్చు అని చెప్పండి. అంటే ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా అని చెప్పి చూస్తే గురుగారు ఇంకా అందరు కాము ఉంటారనమాట. సరే, అప్పుడు గురుగారు అంటారు, చెప్తా వినండి. మనం ఎప్పుడైనా సరే కోపం అనేది మనుషులు దగ్గరగా ఉన్నా సరే వాళ్ళ మనసుల్ని దూరం చేస్తుంది. అందుకనే కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి అంటారు. అంటే మొత్తం శిష్యులందరూ ఇలా చూస్తారనమాట. చూస్తే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏదైనా సరే అంటే ఒక అండర్స్టాండింగ్ ఉన్న చోట, ఒక ప్రేమ ఉన్న చోట మనుషులు చాలా నిమ్మనంగా మాట్లాడుకున్నా, లేకపోతే చాలా తక్కువగా మాట్లాడుకున్నా, లేకపోతే అసలు మాట్లాడుకోనే అవసరం లేకుండా బాడీ లాంగ్వేజ్ని బట్టి, లేకపోతే కంటి చూపుని బట్టి అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనసులు అంత దగ్గరగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే కోపం అనేది ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా మనసులు దూరం అవుతాయి. మనుషులు ఎంత దగ్గరగా ఉన్నా మనసులు దూరం అయ్యాయి కాబట్టి అంత గట్టిగా అరుచుకోవడాలు, ఆ అరుపులు, కేకలు ఇవన్నీ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఏ రిలేషన్లో అయినా సరే, అవి భార్యాభర్తలు అవ్వచ్చు, దోస్తులు అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్తో అవ్వచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, సిబ్లింగ్స్, ఎవరైనా సరే ఎప్పుడైతే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని సెట్ చేసేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కసారి అరుపులు, కేకలు ఇవన్నీ ఎంటర్ అయ్యాయి అంటేనే మీరు మానసికంగా దూరమైనట్లు అర్థం. సో ఎప్పుడు కూడా ఆ సిచ్యుయేషన్ తెచ్చుకోవద్దని చెప్పి గురుగారు చెప్తారనమాట. ఎంత బాగుందండి. అంటే ఈ స్టోరీ మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా మనందరికీ, మీకు, నాకు, అందరికీ వర్తించే స్టోరీ ఇది. మనం ఇంట్లో మన పిల్లల మీదనో, లేకపోతే అమ్మానాన్నల మీదనో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనో, లేకపోతే ఎక్కడైనా సరే మన ఆఫీస్లో ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా మనకి కోపం వచ్చినప్పుడు
మనం నిగ్రహం కోల్పోయి గట్టి గట్టిగా అరుపులు కేకలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా. అదే ఒక్క క్షణం సౌజన్య నువ్వు చెప్తావు కథలు చెప్పడం ఈజీగా కూర్చొని చక్కగా, బట్ అది ఆచరించినప్పుడు తెలుస్తుంది అంటే ఆచరిస్తామండి ఎందుకు రాదు, నాకు కూడా కోపం వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ నేను అరుస్తాను, బట్ నేను కూడా ఈ కథ నుంచి నేర్చుకున్నాను. అరవడం వల్ల మనసులు దూరం అవుతాయి తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదు. సో మనకి అవతల పర్సన్ ఇంపార్టెంట్ అని చెప్పి మనకు అనిపిస్తే ఈ అరవడం, అరిచి కోపం చూపించడం అనే ఈ ఫినామినాని ఆపేద్దాం. మనకు అవతల పర్సన్ ఇంపార్టెంట్ అంటే మన మనసులు దగ్గరగా ఉండాలని మనం భావిస్తే కలిసి కూర్చుని నెమ్మదిగా మాట్లాడి ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుందాం. చాలా చాలా నచ్చింది నాకు ఈ స్టోరీ. డెఫినెట్లీ మనందరికీ కూడా లైఫ్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎన్నో వాల్యుబుల్ రిలేషన్స్ని మనం కోల్పోకుండా ఉంటాం. సో అందుకనే నాకు బాగా నచ్చిన స్టోరీ, వాల్యూ కూడా నేనే చెప్పేశాను. మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ మీరేం చేస్తారు? మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఇలా అరిచే టైపా లేకపోతే సామరస్యంగా పరిష్కరించుకునే టైపా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ 5 నేమ్స్ డెఫినెట్లీ చెప్తాను. మీరు పెట్టిన మెసేజెస్లో నాకు బెస్ట్ మెసేజెస్ అనిపించినవి 5 మెంబర్స్ పేర్లు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్లీ పార్టిసిపేషన్. ఈ స్టోరీ మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ యాంగర్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. దీనివల్ల చాలా రిలేషన్స్ స్పాయిల్ అయిపోతున్నాయి. సో మీ లవ్డ్ వన్స్తో, మీ కేర్డ్, మీకు నచ్చిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో ఈ మెసేజ్ని పంచుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు చెప్పే మాటే, జాగ్రత్తగా ఉండండి. ఎండలు మండిపోతాయంట కమింగ్ డేస్లో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హైడ్రేట్ అవ్వండి, వాటర్ తీసుకుంటూ ఉండండి. సాధ్యమైనంత వరకు ఒకవేళ ఇంట్లో ఉండండి అని నేను చెప్పలేను, ఎందుకంటే పనులు ఉంటాయి కాబట్టి. మీరు పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడికి వెళ్తారో ఎండలోంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళినప్పుడు ఆ ఏసీలోకి దానిలోకి ఎంటర్ కాకుండా కొంచెం సేపు మీ బాడీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళండి. అట్ ద సేమ్ టైం మీరు కార్లో దానిలో వెళ్ళేటప్పుడు కూడా మీరు రీచ్ అవుతాం ఆ పర్టికులర్ ప్లేస్కి అన్నప్పుడు కొంచెం ముందుగానే ఏసీ బంద్ చేస్తే మీ బాడీ కొంచెం అకస్టమ్ అవుతుంది. సో కొంచెం ఈ హీట్ షాక్స్ అవి కొట్టుకొని ఉంటాయి. చాలా జాగ్రత్త. ఎస్పెషల్లీ పిల్లలు, పెద్దలు చాలా కేర్ఫుల్గా ఉండండి. అందరూ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఆ 5 నేమ్స్ ఎవరో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.